అప్గ్రేడ్ అయినట్టున్నావు. హార్లిక్స్ నుంచి కాఫీ దాకొచ్చావా? నువ్వు మారావుగా, ఇంకా అందంగా. యు ఆర్ ఉమెన్ నౌ నిత్య. ఒక రకంగా నిన్న జెనీతో మాట్లాడటం మంచి జరిగింది. తను అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే భయపడ్డం తెలుసా. నన్ను చంపమని నువ్వే పంపించావు అనుకున్నా. అదంతే, నన్నెప్పుడు ఇబ్బందులో పడేస్తూ ఉంటుంది. బట్ ఆనెస్ట్లీ నేను నీకు నా నంబర్ ఇచ్చానని తెలిసి నా ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. పెద్ద డిస్కషన్ పెట్టారు. ఒక ఓల్డ్ ఫ్రెండ్ తో టచ్ లోకి వెళ్లడంలో తప్పే ఉందని అనిపించి పంపించాను. నువ్వేమీ కొత్తవాడివి కాదు కదా. ఎందుకైనా నన్ను ట్యూషన్కి వెళ్ళొద్దన్నా? డైలీ ఇక్కడే మీటింగ్. గర్ల్ ఫ్రెండా? హాయ్ ఐమ్ అపూర్వ, వరుణ్ తమ్ముణ్ణి. యూ కెన్ కాల్ మీ అప్పు. హాయ్ నిత్య. హాయ్. ఓ 4 సంవత్సరాల తర్వాత మనం కలిసిన మొదటి రోజే దొరికిపోయావా? ఏం చేస్తాం. పోబే. నువ్వే తనకు కాల్ చేసావా? అంటే తను నీకు నెంబర్ ఇచ్చిందా? ఏంట్రా జేబులో రూపాయి కాయిన్స్ వేసుకుని లోకల్ ఫోన్ బదులు చుట్టూ తిరుగుతున్నావా? అలాంటిదే. రే నువ్వు ఎప్పుడు వేసుకుంటావు కదా, ఆ సోది షర్ట్ వేసుకుని వెళ్ళదు కదా. అంటే పండక్కి మనకు షర్ట్ కొన్నాను కదా, అది వేసుకుని వెళ్ళాను. నువ్వు తన కాలేజ్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళా మేరీ ఉమెన్స్ కాలేజ్ లోపలికి. లోపలకంటే గేటు ఆల్మోస్ట్ గేట్ బయట. అయితే అంతా ముందులాగే ఉందన్నమాట. సేమ్ చేంజ్ లేదు కదా. తన్ని కలవని 3 years లో తను అమెరికా వెళ్ళింది, ఆఫ్రికా వెళ్ళింది, అదేదో మాల్టా అంటారు అక్కడ కూడా వెళ్ళింది. మనం అన్నవరం, సింహాచలం. తను ఎవరిని పెళ్లి చేసుకెళ్ళదు కదా. రేయ్ ఒరే కూల్. మాల్టా అది ఇక్కడే కదా, విజయవాడ పక్కన ఉందే. No. Why should you call? Nitya, let him call. Girls, I'm telling you, trust me. తన ఫ్రెండ్స్ అందరూ తన చుట్టూ చేరి నువ్వు ఫోన్ చేయొద్దు, తనే నీకు చేస్తాడని కన్ఫ్యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం అలా చేయను. నువ్వు ఫోన్ చేయి. సో ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయినట్టేగా. అంటే నా మీద కోపం లేదుగా? నాట్ అట్ ఆల్. స్కూల్ డేస్ గురించి గానీ, అప్పుడు జరిగిన వాటి గురించి గానీ ఇంకెప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు మనం ఎదిగాం కదా. అవును, కరెక్ట్. మన పెద్దలం అయిపోయాం. ఇంకెప్పుడు ఫ్లాష్ బ్యాక్ టాపికే రావద్దు మన మధ్యలో. దీపక్ ఎలా ఉన్నాడు? దీపక్ ఇస్ ఫైన్. 3 కాదు, వరల్డ్ టూర్స్. కారు అద్దరిపోయింది నిత్య. కాలేజ్ బస్ కంటే సగం టైంలో ఇంటికి వెళ్ళిపోతున్నా. ఆయన రోజు వద్దులే, నువ్వు ఒక్కదాని వచ్చి ఇలా పికప్ చేసుకుంటుంటే ప్రకాష్ గారు టీచ్ చేస్తున్నాడు. ఏంటి సంగతి దొబ్బేస్తున్నాడు. పైగా మీ నాన్న కూడా నువ్వు పాకెట్ మనీ కోసం డీజిల్ అమ్మేస్తున్నావు అనుకుంటారు. ప్లీజ్ వరుణ్, ఇది నాకు ఇష్టం. మన ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయొచ్చు. నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ కమ్ ఆన్, లైఫ్ లో ఫస్ట్ టైం రెడ్ సిగ్నల్ ట్రాఫిక్ జామ్ ని చూసినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా సారీ, ఇవాళ సండే అన్న సంగతి మర్చిపోయాను, అందుకే ఇంత రష్ ఉంది. పర్లేదు, మనం ఎవరితో ఉన్నామన్నది ముఖ్యం, ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు. నాకేం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం క్రౌడ్ ఉన్నా పర్లేదు. ఏంటి వాళ్ళు ఫుల్ ఫామ్ లో ఉన్నట్టున్నా? క్రౌడ్ కావాలన్నా కదా, అక్కడ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది ప్లేస్ కోసం. ఇక్కడికి వచ్చి కూర్చోమన్నా? ఇక్కడ రమ్మను, ఇక్కడ కూర్చుంటారు. అప్పుగా నిద్రపోతున్న ట్యాక్ చేస్తున్నాడు. వరుణ్, వాట్ హ్యాపెండ్? బాత్రూమ్ లోంచి మాట్లాడుతున్నా.
నిత్య ఫోన్ ఏమైందని మీ నాన్న ఏమని అడిగారా? టూ వరీ, కొత్తది కొంటారులే రేపే. ఆయన బిల్లు వస్తుందిగా. వరుణ్, నేను చూసుకుంటాను. నీతో మాట్లాడడం ముఖ్యం అంతే. ఎవరో తీసుకున్నారని చెప్పాను, నేనేం అబద్ధం చెప్పలేదే. నిత్య ఏంటి? ఏం లేదు. మేము చాలా పెద్ద గ్యాంగ్, ఎప్పుడూ కలిసే ఉంటాం. వరుణ్, నీకు వీడొక్కడేనా ఫ్రెండ్? నీకింకెవరూ దొరకలేదా? మీ అందరికీ నేను ఒక్కడే చాలు. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదు. అంటే సైజ్ కూడా కాదు, ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాను అంతే. Actually, what I'm trying to do is, your thing, my thing. సరేరా, నా టైం బాగలేదు, నేను వెళ్తున్నాను. ప్రకాష్ కూర్చో, దే జస్ట్ జోకింగ్ ప్లీజ్. ఓకే, వాట్? ఈ రోజు జెన్నీ బర్త్డే, తన మీద ఫోకస్ మై చేయండి. బర్త్డే. నన్ను వదిలేదు ప్లీజ్. నా బర్త్డే మై బర్త్డే. థ్యాంక్ యూ. వాట్ ఏ ఫ్రెండ్, వాట్ ఏ జోక్. Hey, నువ్వు ఆ బోండా మీద కాన్సన్ట్రేట్ చేయి. మైసూర్ బోండా. వర్షం భయంకరంగా పడుతుంది. మామూలుగా లేవు తెలుసా, పిచ్చి అందంగా ఉన్నావు. నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావు తెలుసా. థ్యాంక్ యూ. నీ వల్లే మా నాన్న ఇంత కాస్ట్లీ షర్ట్ నీకు ఇచ్చేది ఎవర్రా అని 10 సార్లు అడుగుంటాడు. ఆయన అడుగుతున్నప్పుడల్లా అప్పుగాడు దొక్కుతూనే ఉన్నాడు. వాడికి ఉంది. నేనే ఇచ్చానని మీ నాన్నగారితో చెప్పొచ్చు కదా. ఎవరొకరితో గొడుగు పంపించమని చెప్పు. వర్షం ఆగేలా లేదు. ఆకూడదు. నిత్య, రోహిణి నీ బర్త్డే పార్టీ ఇస్తుంది. అందుకే నా బర్త్డేకి నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. సరే, నీ ఇష్టం, ఏదైనా మాట్లాడు. ఐ లవ్ యూ వరుణ్. ప్లీజ్ వరుణ్, నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావో నీకు తెలుసా? నాకు ఇంకా 1 year ఉంది. ఇంజనీరింగ్ చేయడం వల్ల అదే అడ్వాంటేజ్. అంటే లైఫ్ గురించి ఆలోచించడానికి ఇంకా 1 year ఉంది. నీ చదువు అయిపోయింది, ఏం చేయాలో తెలియక ఖాళీ కూర్చున్నా. నా గురించి నేను నిజంగా ఆలోచించలేదు. ఏం చేస్తే బాగుంటుందో కూడా తెలియదు. యాక్చువల్లీ నాకు తెలుసు, ఒకే ఒకటి. నువ్వు. నిన్ను చూడాలి, నిన్ను కలవాలి రోజు. నాకింకేం అక్కర్లేదు. నిజం, నీకన్నా నా లైఫ్ లో హ్యాపీనెస్ ఇచ్చేవి ఏవీ లేవు. ఓ, ఎడిన్బర్గ్. ఎడిన్బర్గ్? నేను చెప్పింది చెప్పు. ఎడిన్బర్గ్, స్కాట్లాండ్. ఓ, లండన్. మీ డాడీకి 3 కూతురులకి బాడీ గార్డ్ ఏం అక్కర్లేదా? నేను రానా? ఉంటే బాగుండేదిరా. విద్యాక రాకపోయి ఉంటే నేను ఎలాగోలాగా తీసుకెళ్లేదాన్ని. నిజంగా ఎంత ఆలోచించానో తెలుసా. కానీ అక్కుంటే కష్టం, కలవడమే కుదరదు. వాడాలి మిస్ యూరా. నేను కూడా నిన్ను మిస్ అవుతాను రా. ఏం చేయాలో తెలియడం లేదు నాకు. అయితే వచ్చే నా దగ్గర త్వరగా. పోనీ ఒక పని చేస్తావా? అదే ఎడిన్బర్గ్ లో ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి కోసం ఒకడు పిచ్చోడు అవుతున్నాడని చెప్పు. కొంచెం త్వరగా రమ్మని చెప్తావా? చెప్తా. నీ దగ్గరికి త్వరగా పంపిస్తాను. మూడు నెలలు తను లేకుండా. 5వ రోజు ఎలా ఉంటే 75వ రోజు ఎలా ఉంటుంది. తను లేదు, మిగతా అంతా అలాగే ఉంది. కానీ నాకు
ఏది అలా లేదు. తన్ని మిస్ అవ్వకుండా ఏదో ఒక రకంగా బిజీ అవుదాం అనుకున్నాను. నా వల్ల కాలేదు. సల్వార్ కమీజ్ లేకపోతే ప్యాంటు షర్ట్ గుర్తుకొస్తుందారా? ఏంటి? తన ఊర్లో లేకపోతేనే నేను నీకు ఫ్రెండ్నా? అరే ప్రేమ నీకు ఫుడ్ పెట్టదురా, నేను నీకు ఫుడ్ పెడతాను. చూసావా, మటన్ బిర్యానీ కరెక్ట్ టైంకి తెచ్చాడు, తిను. తను వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ డే నిద్ర లేచిన తర్వాత ఇక్కడ కడుపులో అదొక టైప్ ఎంటీ ఫీలింగ్ రా. అదేంటో అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత అర్థమైంది తను లేనందువల్లేనని. ఇలా ఎప్పుడు జరగలేదురా నాకు. ఇది లవ్ ఫీలింగ్ కాదురా, క్యాష్ ఫీలింగ్. మన కాలేజీ బయట బాబా హోటల్లో డైలీ తింటే ఇలానే ఉంటుంది. నీ ఒక్కడికే కాదు, అందరికీ ఇలా అనిపిస్తుంది. బాబా హోటల్ స్పెషల్. అయ్యగా లేచారా? గీత, వెళ్ళి వేడిగా కాఫీ తీసుకురా. ఇంత పొద్దునే దర్శనం ఇచ్చారు, సంగతి ఏంటి సార్? పుష్ప ఆంటీ. పుష్ప ఆంటీయా? సుప్రభాత్ 8 గంటలకి. ఆవిడికి బాగా లేటు, నాకు బాగా ఎర్లీరా. అయితే ఈ రోజు నీకు చాలా బాగుంటుందిరా. జరా బ్రష్ చేసుకున్నావా? స్నానం కూడా చేశాను. కాఫీ మా తెస్తానుండి. నాన్నా, ఏంటి మ్యాటర్? ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూ ఇవాళ సండే కదా. ఈ జాబ్ సెట్ అవ్వలేదా? ఓ, 295 సొల్యూషన్స్ వాళ్ళు ఆల్రెడీ పీకేశారా? సరే, ఇంటర్వ్యూ దేనికోసం? చాలా ముఖ్యమైన దానికోసం. అమ్మా, జాబ్ అయితే కనీసం ఛాన్స్ అయినా ఉండేది. వీడి పని నచ్చడమే తప్పితే వీడు నచ్చాల్సిన అవసరం లేదు. అదే వీడు నచ్చడం కోసం ఇంటర్వ్యూ అంటే ఇంకొక 17 టైమ్స్ కన్ఫర్మ్ నాన్న. తప్పదంతే. నేను మాత్రం చస్తే రానమ్మా. అక్కడికి వెళ్ళి మీరు చెప్పే పచ్చబద్దాలంతా నేను వింటూ కూర్చోలేను. మా వాడి కోసం తల్లిదండ్రులంతా లైన్లు కడుతున్నారండి. అవును, మా వాడు చాలా తెలివైనోడండి. మా వాడు చాలా కష్టజీవండి. మా వాడు అందగాడు కూడా. అవును, అందగాడే. ప్రాబ్లం అది మాత్రమే కాదమ్మా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి నేను నచ్చేసాను అనుకో, చూడు వాడు మొహాలు అయిపోయిందో. ఆల్రెడీ రే అందరూ ఏరి, నాన్నగారు స్కూటర్ కూడా కిందే ఉంది. అందరు ఇంటికి ఎప్పుడో వచ్చేసారు. సంథింగ్ రాంగ్. ఏమైంది పెళ్లి చూపులు? నచ్చలేదందా? నువ్వు బట్టలు బాగోతుతో అంట్లు బాగుతా అని చెప్పాల్సింది కదా. ఏంట్రా ఫెయిలా? 1 పోతే 16 ఉన్నాయి కదా. అప్పో, మార్చి 10 సెప్టెంబర్ ఉంది కదా. ఆ అమ్మాయి నీకు తెలుసు అనుకున్నా? నా తప్పేరా. నాతో కలిసి ఆఫీస్లో పనిచేసే అమ్మాయి. నేను తను ఇష్టపడ్డాను, తను నన్ను కూడా. అమ్మతో చెప్పా, నాతో కూడా నేనే అన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని. ప్రాబ్లమ్స్ ఏ లేవనుకున్నాను. వాళ్ళేదో మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను అనుకోలేదు. ఆ అమ్మాయి కంటే 20,000 నా శాలరీ ఎక్కువేరా. వాళ్ళ నాన్న అలా మన ఫ్యామిలీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నుంచుని చూస్తూ ఉంది. ఈ ఇంటిని, నిన్ను, అప్పుని అందరినీ యాక్సెప్ట్ చేసే అమ్మాయి నాకు కావాలి. ఆ అమ్మాయి గురించి నేను ఆలోచించట్లేదురా. నాన్నను బాధ పెట్టాను, అదే ఫీల్ అవుతున్నారా. నేను పెద్ద తెలివైనాన్ని కాదని నాకు తెలుసురా. ఎందుకంటే పెద్ద ఉద్యోగం నాకు దొరకదని కూడా నాకు తెలుసు. ఇంట్లో అంతా నేను మార్చలేనని నాకు తెలుసు. కానీ నాన్న ఏ రోజు నాకు వల్ల కష్టపడకూడదు అనుకున్నాను. ఈరోజు అది చేయలేకపోయాను. రేయ్, నాన్నకి నువ్వంటే ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. అరే, నేను చేయలేకపోయింది నాన్నకి నువ్వు అప్పు చేస్తారు కదా. రేయ్, పిచ్చోడ్లా మాట్లాడక. ఏంటిదంతా? అయినా ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు?
అమ్మా ఇప్పుడు ఏం జరిగిందనమ్మా? హరీష్తో మాట్లాడావా? వాడికే ఏం చెప్పాలో తెలియట్లేదు. వాడెంత బాధపడుతున్నాడో. మా వల్లే ఇదంతా. అసలు ఎప్పుడు ఆయన ఏవి అనరు, కానీ ఇవ్వాడే మొదటిసారి అంతా తన వల్లే అంటున్నారు. మనం మంచి పొజిషన్లో ఉంటే బాగుండేదన్నారు. వెళ్ళి కాసేపు మీ నాన్నగారితో కూర్చోరా. నాకెందుకో భయంగా ఉంది. ఆయన ఎవరైనా తీసి పారేస్తే నాకు చాలా బాధగా ఉంటుంది. ఒకసారి మీ నాన్నతో మాట్లాడరా.